ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాగే వీడి వల్ల అదితికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబం కన్నీళ్లు తుడవాలి. యామిని వాళ్ళు పడ్డ అవమానానికి మనం బదులు చెప్పాలి. పోయిన వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఈ పెళ్లి జరగాలమ్మా. నువ్వవునన్నా కాదన్నా ఇంద్ర నా కొడుకు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే అదితి నా ఇంటి కోడలవుతుంది. సరేరా, ఆ ఇంద్రగాడితో అదితి పెళ్లి చేస్తావు. పెళ్ళయ్యాక ఏడాదికో 2 ఏళ్లకో వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత వాడి తండ్రిలా ఆ ఇంద్రగాడు కూడా ఏ యుద్ధంలోనో ఏ గొడవల్లోనో చచ్చాడా అనుకో, అప్పుడేం చేస్తావు? అదితిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఇంద్రగాడికి పుట్టిన బిడ్డని ఈ ఇంటి వారసుడుగా పెంచుతావా? అప్పుడు చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తావా? చెప్పు. నేనా ఇంద్రగాడిని ఈ ఇంటి వారసుడుగా ఒప్పుకోలేదు. ఇక వాడి కొడుకును ఒప్పుకుంటాననుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని నేను చెయ్యను. ఎందుకమ్మా నిష్కారణంగా ఇంద్రచావుని కోరుకుంటున్నావు? పాపం వాడి ఈ ఇంటి బిడ్డగా పెరిగినవాడు. వాడి తండ్రి నా ప్రాణాలు కాపాడాడు. ఇంద్ర నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్లు బ్రతకాలి. అలాగే అదితి ఈ ఇంట్లో పెరిగిన పిల్ల. తనకి న్యాయం జరగాలి. ఇంద్రకి అదితికి పెళ్లి జరగాలమ్మా. ఆ దంపతులిద్దరూ నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. వాడొచ్చినప్పుడు కదా ఈ పెళ్లి జరిగేది. వాడు వస్తాడు. వాడు నా పెంపకం, నా నమ్మకం. వాడు రాడు రాడు రాడు. ఇంద్ర రాడు అని నువ్వు ఈ గౌతమ్ అన్నా. ఇంద్ర వస్తాడు వస్తాడు అక్క, త్వరగా వెళ్ళి మెడిసిన్ వాటర్ తీసుకుని రాపో. అలాగేరా. అంబులెన్స్ కి కాల్ చేయనా గౌతమ్? నేనెక్కడికి రాను. టాబ్లెట్ వేసుకోను. అలా మాట్లాడకండి నాన్న. నాన్న 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 ప్లీజ్ నాన్న. నాన్న కాస్త ఊపిరి పీల్చుకోండి. అయ్యగారు ఉదయం నుంచి ఏమీ సరిగ్గా తినలేదు బాబు. గౌతమ్, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఇవ్వక్క. ఏమండి, నేను అదితికి ఇచ్చిన మాట నెరవేరాలి. ఇంద్రకి అదితికి పెళ్లి చెయ్యాలి. నాన్న నన్ను టాబ్లెట్ వేసుకుంటానా? ఏదేమైనా ఈ పెళ్లి జరగాలి. నాన్న నాన్న వాడు రాడు నాన్న. వాడు రాలేడు. మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. నార్మల్. ఇంద్ర రాడు రాడు అంటారు. ఎందుకు రాడు? ఈ తండ్రి కోసం ఇంద్ర ఎక్కడున్నా వస్తాడు. ఇప్పుడే ఇంద్రకి ఫోన్ చేస్తాను. నీకేమన్నా పిచ్చా? ముందు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈయనకేం కాదత్తయ్యా. ఇంద్ర గొంతు వినగానే ఈయన లేచి కూర్చుంటారు. ఈయన ప్రాణం ఇంద్రలో ఉంది. ఇప్పుడు ఆయన పరువు కూడా ఇంద్రలోనే ఉంది.
ఏంటి వాడు ఫోన్ ఎత్తాడా? లేదు కదా. ఇన్నాళ్ళు ఈ ఇంటికి రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు? అమావాస్యకో పున్నమికో ఫోన్ చేసేవాడు ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే ఎలా ఎత్తుతాడనుకున్నావు? ఇంద్ర ఫోన్ ఎత్తుతాడత్తయ్యా, మాట్లాడతాడు. మీరు చూస్తూ ఉండండి. అమ్మ నాన్నమ్మ చెప్తుంది కదమ్మా, ఇంద్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవునత్తయ్య, పరిస్థితి విషమించక ముందే మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. నేను వెళ్ళి కారు తీస్తాను. అవసరం లేదు. ఇంద్ర గొంతే ఈయనకి మందు. ఇంద్ర ఫోన్ ఎత్తే వరకు నేను చేస్తూనే ఉంటాను. అప్పటి వరకు ఈయన ఇక్కడి నుంచి కదలరు. ఎవరు ఇక్కడి నుంచి కదలకండి. హలో నాన్న ఇంద్ర, అమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాన్రా. మీ నాన్న నీతో మాట్లాడతారట్రా. ఇంద్ర, నాన్న, నువ్వు ఎక్కడున్నావురా? ఏంటన్నా మీ గొంతు అదోలా ఉందేంటి? నీ గొంతు కోసం, నీ పాట కోసం ఎదురు చూస్తున్నానురా. ఇక్కడ వీళ్ళంతా నా ఆశని చంపేస్తున్నారు. నువ్వైనా బతికిస్తావని చూస్తున్నాను. ఏమైంది నాన్న? నువ్వు ఇంకా తిరిగి రావని నానమ్మ గౌతమ్ అంటున్నారా. గుండెల్లో నొప్పిగా ఉంది. అయ్యో నాన్న, టాబ్లెట్ వేసుకోండి నాన్న. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. గౌతమ్ ఉన్నాడా మీ పక్కన? ఇక్కడ అందరూ ఉన్నారా, ఒక్క నువ్వు తప్ప. నాన్న, నేను దూరంగా ఉన్నాను కదా. ఈ దూరం ఇంకా ఎన్నాళ్ళురా? నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నాను రా. సారీ నాన్న, కొంచెం బిజీగా ఉండి. రే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా ఇంద్ర. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి నాన్న.